హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మల్టీ వెజిటబుల్ పకోడీ చేస్తున్నానండి. పేరు మీకు కొత్తగా అనిపించవచ్చండి, టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. నేను గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను, ఒక 2 గుప్పెళ్ళు దాకా క్యారెట్ ముక్కలు తీసుకున్నానండి. అన్నీ సన్నగా తరుక్కోవాలి. ఏ వెజిటబుల్స్ అన్నా సరే యాడ్ చేసుకోవచ్చండి. క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నానండి. క్యాప్సికము అన్నీ ముక్కలు ముక్కలుగా చేసుకున్నాను. క్యాబేజీ అండి, క్యాబేజీ కూడా సన్నగా కట్ చేసుకున్నాను. మనం ఎన్నైనా సరే యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అసలు ఎవరు కనుక్కోలేరండి తినేటప్పుడు మాత్రానికి. నేను పచ్చిమిర్చి యాడ్ చేశానండి, మీకు వద్దు అనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను, అవి కూడా సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. అసలు వెజిటబుల్స్తో చేసిన పకోడీ లాగానే ఉండదండి, కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కరకరలాడుతూ ఉంటుంది. నేను ఇప్పుడు కాలీఫ్లవర్ తీసుకుంటున్నానండి. కాలీఫ్లవర్ వచ్చేసి ఉడకబెట్టానండి, లైట్గా ఒక తెల్లనిచ్చాను ఉప్పు నీళ్ళల్లో వేసి. ఎప్పుడైనా సరే వెజిటబుల్స్ ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగిన తర్వాతే కట్ చేసుకోండి, చాలా మంచిది ఆరోగ్యానికి. మందులు అవన్నీ కొట్టుంటారు కదా, ఈగల వాలు ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచో వచ్చుంటాయి వెజిటబుల్స్. అందుకని కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసి ఒక్కొక్క 10 నిమిషాలు అట్ట ఊరబెట్టిన తర్వాత మనం కట్ చేసుకుంటే మంచిది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానివ్వండి, మన ఇంట్లో వాళ్ళకైనా సరే కొంచెం వెరైటీగా చేసి పెడితే ఆ ఫీల్ బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అండి వెరైటీస్ ఏమైనా చేసి పెట్టడం అంటే. వాళ్ళు ఇది వెజిటబుల్ పకోడీ అంటే ఎవరూ నమ్మరండి, కరకరలాడతా సూపర్గా ఉంటుందండి. అందులో వెజిటబుల్స్ అన్నీ కూడా తిన్న వాళ్ళం కూడా అవుతాము. కొంతమంది కాలీఫ్లవర్ లాంటిది ఇష్టపడరు, కాలీఫ్లవర్ కానీ క్యాబేజీ ఇవి లైట్గా ఒకలాంటి వాసన వస్తుంటాయని చెప్పేసి చాలామంది ఇళ్ళల్లో మేము క్యాబేజీ తినము, కాలీఫ్లవర్ తినము అంటుంటారు. ఈ విధంగా చేసి పెడితే అండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో ఆయిల్ పలహారం అనే పేరుకే కానీ ఆయిల్ చాలా తక్కువగా పీల్చుతుందండి. అందులో అన్ని వెజిటబుల్స్ తింటాం, రెగ్యులర్గా తినం కదండి మనం ఎప్పుడన్నా, కాబట్టి ఇది చాలా మంచిది. నేను ఒక చిటుకు పసుపు యాడ్ చేస్తున్నాను, మీ ఇష్టం అండి, ఆప్షను. నేనైతే అంటే అన్నిట్లో నాకు వేయడం అలవాటు అయిపోయింది పసుపు. కొంచెం గరం మసాలా యాడ్ చేశానండి మంచి సువాసన కోసం. ఆ స్పూన్తో 2 టీ స్పూన్ల దాకా గరం మసాలా, ఒక 1 టీ స్పూను ధనియాల పొడి యాడ్ చేశాను. మంచి సువాసన కోసం అండి. సాల్ట్ అండి, సాల్ట్ చాలా తక్కువగానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే వెజిటబుల్స్లో సాల్ట్ ఉంటుంది ఆల్రెడీ. మనం అందుకని కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటేనే మంచిది. శనగపిండి అండి, నేను దగ్గర ఒక అరకప్పు దాకా శనగపిండిని యూస్ చేశాను. జస్ట్ కోటింగ్ లాగా వస్తే చాలండి, మరీ ఎక్కువ వేయనవసరం లేదు పిండి. అంటే మనం పకోడీలకి అట్ట వేసుకుంటాం కదా ఎక్కువగా పిండి, అట్లా కాకుండా జస్ట్ వెజిటబుల్స్కి కోటింగ్ లాగా రావాలి. పిండి చూడండి, నేను అరకప్పు మాత్రానికే తీసుకున్నాను. కొంచెంగా వాటర్ చల్లుకుంటా జస్ట్ వెజిటబుల్స్కి కోటింగ్ లాగా రావాలి, అంతవరకేనండి, ఎక్కువ పిండి ఉండకూడదు. నా ఐడియా వచ్చేసి ఎక్కువ వెజిటబుల్స్ తినాలా అన్నదే నా ఐడియా అండి, అందుకోసం నేను పిండిని చాలా తక్కువగా వాడాను. జస్ట్ వెజిటబుల్స్కి కోటింగ్ లాగా వస్తే చాలండి, లైట్గా, అది కూడాను మనం పిండి వేసినందువల్ల పైన లేయర్ అంతా కరకరలాడుతూ ఉంటుందండి. శనగపిండి వేసినందువల్ల కొంచెం తినేటట్టుగా క్రిస్పీగా కొంచెం మెత్తగా అట్లా ఉంటాయండి, చాలా బాగుంటుంది టేస్టు. ఇది అసలు ఎవ్వరు కనుక్కోలేరండి, మీరు చేసేటప్పుడు ఎవరికి చూపించకుండా చేసి పెట్టండి, అస్సలు ఎవరు కనుక్కోలేరు ఇది వెజిటబుల్స్తో చేశారు అంటే. ఆయిల్ మాత్రానికి బాగా కాలుండాలండి, సోడా ఉప్పు లాంటిది ఏమి నేను యాడ్ చేయలేదండి. కొంచెం బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి చాయ్కి, ఇప్పుడు మనం రైస్లోకి అట్లా నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. సాంబారు, పప్పుచారు, రసము, పప్పులుసు ఏదైనా సరే ఆకుకూరలో కూడా నంచుకోవడానికి కూడా పక్కన డిష్ లాగా బాగుంటుంది. ఒకవేళ వద్దు చాయ్కి చాయ్ తాగుతా ఏమన్నా తినాలి అనుకున్నప్పుడు కూడా స్నాక్ లాగా బాగుంటుంది.
క్యాప్సికమ్ కానివ్వండి, క్యారెట్ కూడా మనం చిన్న ముక్కలుగా కట్ చేసాం కాబట్టి అసలు క్యారెట్ తగిలేటప్పుడు కూడా ఏమి అసలు అనిపించదంటే క్యారెట్ అనేసి కరకరలాడుతూ సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటుంటే కూడా అంతే కలర్ఫుల్గా ఉంటుందండి. మీకు అందరికి ఖచ్చితంగా నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.